స్పష్టంగా చెప్పండి. లేదు తప్పంటే తప్పని చెప్పేసి చెప్పండి. బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయండి. పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలు నోరు విప్పాలి. నోరు విప్పి తేజస్విని నిలదీసి ఇది మన పార్టీ విధానం కాదు, నీ వ్యక్తిగత విధానం, నువ్వు తెలంగాణ సమాజాన్ని అవమానించినావు, తెలంగాణ అమరులను అవమానించినావు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించినావు, తెలంగాణ సకల జనుల్ని అవమానించినావు, కాబట్టి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పని చెప్పేసి నిలదీసి క్షమాపణ చెప్పియండి. లేదనుకుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టియటం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తాను. ఈరోజు ఆర్టికల్ 3ని అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ వెలుగులో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అవమానిస్తున్నట్ట. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద మీకు నమ్మకం లేదా? అంటే బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3ని కూడా మీరు అవమానిస్తారా? ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఈరోజు బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి దాంట్లో ఒక కుట్రపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి ఒక విద్రోహపూరితమైనటువంటి బుద్ధి దాగి ఉన్నది. ఈ బుద్ధి నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి వచ్చినటువంటిది తప్ప ఇది ఆయన సొదాగా ఆయన బుర్రలో పుట్టింది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావిస్తాం. ఎందుకంటే సొదాగా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటే మన రాష్ట్ర 6 ఎంపీలు మౌనంగా ఉండేటోళ్ళు గారు, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 2 మంత్రులు మౌనంగా ఉండేటోళ్ళు గారు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా సమర్థించినట్టు మాట్లాడేటువంటి వాడు కాదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ఒక కాలకూట విషయాన్ని చింపేటువంటి స్వభావాన్ని వంట పట్టించుకొని కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం పైన విషం జిమ్ముతుర్రు, విషం కక్కుతుర్రు. వీళ్ళ విషపూరితమైనటువంటి బుద్ధిని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తుర్రు. కాబట్టి తెలంగాణ సమాజానికి మొత్తం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ అనేటువంటిది తెలంగాణ సమాజానికి ఒక శని లాంటిది, ఒక శాపం లాంటిది. వీళ్ళు చెప్పులు మోసేటువంటి వాళ్ళే తప్ప తెలంగాణ ప్రజలకు ఏదో వనగూర్చేటోళ్ళు గారు అనేటువంటి విషయాన్ని గమనించి భవిష్యత్తులో తెలంగాణ గడ్డపైన బీజేపీ యొక్క పార్టీకి స్థానం లేకుండా ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాం. బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడము, తెలంగాణ అమరులపైన మా గౌరవం ఉంది, అయితే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ తొలి దశ ఉద్యమం కావచ్చు, మొదటి దశ ఉద్యమం కావచ్చు, అనేక మంది ప్రాణాలను తీసుకున్న వైరం పైన మేము వ్యతిరేకిస్తున్నాము, దాన్ని పోల్చి చెప్పడంలో భాగమే ఆయన మాట్లాడే తప్ప తప్పు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుందని తెలిసి కూడా ఇక్కడ అమరుల త్యాగాల్ని, స్వయంగా తన భర్తని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి కాబట్టి, వారి అత్తని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి కాబట్టి, తల్లి గర్భశోకం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ అమరుల కళల్ని నిజం చేసినటువంటి నిజమైన మాతృమూర్తి సోనియా గాంధీ. సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణలో ఈరోజు మనమందరం కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని, తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అభినందించేది పోయి, తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోతున్నా ఈరోజు పదే మాట్లాడుతుందంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరగడంతో పాటుగా కాంగ్రెస్తోనే సాధ్యమైంది, కాంగ్రెస్తోనే సాధ్యపడ్డది అనేటువంటి ఒక అంశాన్ని ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక, దీన్ని ఓర్వలేక కుట్రపూరితంగా మాట్లాడుతారు తప్ప ఇంకోటి కాదు. టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు కూడా నోరు మూతపడ్డాయా, కనీసం అక్కడే నిలువరించే ప్రయత్నం జరిగింది పార్లమెంట్లో మాట్లాడుతుంది. మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా మనందరూ సర్క్యులేట్ అయింది.
ఈ రోజుకి పార్లమెంట్లో కొట్లాడుతుంది, మాట్లాడుతుంది కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ వారి విధానాన్ని తప్పుపడుతుంది, వారి విధానాన్ని ఎత్తి చూపుతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇలా నోరు మూసుకొని కూర్చున్నది బీజేపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాట్లాడవలసింది బీజేపీ పార్టీ మీద మాట్లాడాలి, బీజేపీ ఎంపీలని నిలదీయాలి, బీజేపీ ఎంపీలని క్వశ్చన్ చేయాలి. ఇంకానా? ఓకే, థ్యాంక్ యూ నా.